కార్యవర్గ సభ్యుని సిపిఐ. నేను స్థానికంగా పెందుర్తి ఏరియా చూస్తుంటాను. ఇది 97వ వార్డుకి సంబంధించి బర్ధన్ నగర్ కాలనీ. సుమారు 10 సంవత్సరాల బట్టి అక్కడ నివాసం ఉంటారు 100 మంది ఫ్యామిలీలు చిల్లరా. వాళ్ళు ఇంతకుముందు రెవెన్యూ వాళ్ళు తీసిస్తే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళని హైకోర్టు తీయొద్దని చెప్పి వాళ్ళు అక్కడే ఉంచాలని చెప్పి తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి జీవీఎంసీ వాళ్ళకు 3 బోర్లు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఏ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అప్పటి నుంచి అందరికీ జోనల్ కమిషనర్ గారికి ప్లస్ ఈసీడీసీఎల్ ఏఈ గారికి ఏడీ గారికి అందరికి కూడా వినతిపత్రాలు ఇస్తున్నాం. వాళ్ళకి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలి, చాలామంది చీకట్లో నివాసం ఉంటారు. అయినా అధికారులు పట్టించుకోగా స్థానిక ఏవైతే అధికార నాయకులు ఉన్నారో పార్టీ నాయకులు వాళ్ళు కూడా వాళ్ళని వేయొద్దని చెప్పి ఆపుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఇంతకుముందు ఒక లెటర్ ఇచ్చాం. ఇప్పుడు సీఎం గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా సీఎం గారు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు సుమారు 100 మంది ఫ్యామిలీలో పిల్లలు అందరూ కూడా విషసర్పాల పరిధిలో ఉంటున్నారు. వాళ్ళందరూ కూలాడితే కనుక ఉండాలని పరిస్థితుల్లో అందరూ పేదవాళ్ళు. వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వాళ్ళని తెలియజేస్తున్నాం. ఈరోజు సీజీఆర్ఎఫ్ కోర్టు కూడా 13 మందికి ఇంటి పనులు ఇచ్చింది. జీవీఎంసీ కట్టించుకుంటుంటే వాళ్ళకి సీజీఆర్ఎఫ్ కోర్టు 2 సార్లు తీర్పు ఇచ్చింది. వాళ్ళకి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలి. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఎవరైతే ఆధార్ కార్డు ఉన్నా సరే కరెంట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పక్క కోర్టులు చెప్తున్నా, ఇక్కడ అధికారులు స్థానిక నాయకులు వారిని ఆఫ్ చేసి ఎవరిని పట్టించుకుంటే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సదుపాయాలు చేస్తాం తప్ప ఈ పేద ప్రజలకు ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, వాళ్ళకి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలి. అలాగే రోడ్లు వేయాలి, వాళ్ళకి విద్యుత్ మీటర్లు ఇంటింటికి ఇవ్వాలి. అలాగే తోట ఈది లైట్లు వేయాలి. వాళ్ళకి విద్యుత్ మామూలుగా వాటరు పలయలు కూడా ఇంటికి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని తెలియజేస్తున్నాం. ఎవరి ఎడల సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎలాగైనా సాధించే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా చిన్న ముసురువాడ జీవీఎంసీ 97వ వార్డులో బర్ధన్ నగర్లో గత 10 ఏళ్ళు బట్టి 100 కుటుంబాలని నివాసం ఉంటున్నాయి. వీరికి ఇప్పటిదాకా కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే మా సిపిఐ నాయకులు ఉన్నారో అక్కడ ఏపీడీసీఎల్ ఏదైతే ఉందో వాళ్ళకి అర్జీలు పెట్టుకున్నారు కరెంటు కావాలని. నేటి వరకు కూడా కరెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు 6:30 అవగానే చీకటి అయిపోయి మళ్ళీ సూర్యుడు వచ్చేదాకా కూడా తెల్లవారు 5 గంటల దాకా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అదంతా కొండవాళ్ళ ప్రాంతం. ఏ విషకీటకాలు పాములు వచ్చి ఎప్పుడు కాటు వేస్తాయని బిక్కుమంటూ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఈ రాత్రి అంతా కూడా జీవనం గడపవలసే పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్బన్లో 2 సెంట్లు భూమి ఇస్తామన్నారు. వాళ్ళు ఏదైతే నివాసం అనేది ఏర్పరచుకొని అక్కడ నివాసం ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి ఈరోజు ఆ కేసు గెలిచిన తర్వాత 13 మందికి రేకుల షెడ్ వేసుకున్న తర్వాత జీవీఎంసీ వారు ఇంటి పనులు ఇచ్చారు. ఆ ఇంటి పనులు ఇచ్చిన వాళ్ళకి కరెంట్ ఇమ్మన్నా కూడా నెట్వర్క్ ఇవ్వకపోతే సిజిఎస్ కోర్టులోని రిట్ వేయడం జరిగింది. రిట్ వేసిన తర్వాత కోర్టు కూడా 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది. ఇమీడియట్గా 13 మందికి కూడా మరి కరెంట్లు ఇవ్వమని. నేటి వరకు కూడా కరెంట్లు అనేది ఇవ్వలేదు. ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు హోంవర్క్ అనేది స్టడీస్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు. అవి రాత్రులు రాసుకోవాలంటే విద్యుత్ లేపడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా వెనకబడే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 11 ఏళ్ళు బట్టి అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడ స్థానిక కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్పొరేటర్ కూడా ఈ కరెంట్ రాకుండా అడ్డుకునే పరిస్థితిలో ముందుకు పోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చారు కాబట్టి కనీసం దీని మీద ఆలోచన చేసి స్పందించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కరెంట్ ఒకటి ఇవ్వాలి. 2 తాగునీరు రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.